జలగ పట్టిందో వదలదు, రక్తం పీల్చేస్తుంది అని భయపడతారు. ఇది నిజం. సహజంగా ఎవరైనా వ్యక్తి మనల్ని పట్టుకుంటే జలగలా పట్టుకున్నాడు రా బాబు అంటూ అనుకుంటూ ఉంటాం. జలగతో మేలు జరుగుతుంది, హాని జరుగుతుంది. కానీ యునాని వైద్యంలో ముఖ్యంగా ఎలిఫెంటియాసిస్ అంటే బోదకాలుకు వైద్యం చేయవచ్చు అంటున్నారు సత్య. యునాని హెల్త్ కేర్ కు చెందిన యునాని వైద్యురాలు డాక్టర్ ఎస్జివి సత్య తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు. బోదకాలుకు అసలు చికిత్స లేదని, శస్త్రచికిత్స చేసినా కొద్దో గొప్పో ఫలితం ఉన్నప్పటికీ బోదకాలును పూర్తిగా యథాస్థానంలోకి తీసుజు రావడానికి యునానిలో చక్కటి వైద్యం ఉందని అంటున్నారు. డాక్టర్ సత్య బోదకాలుతో తమ జీవితం ముగిసిపోయిందని అనుకోరాదాని, సహజంగా ఇతర వైద్య ప్రక్రియలో కాలును ఎత్తులో పెట్టుకోవాలి లేదా ఒక టాబ్లెట్, ఇంజెక్షన్ ఇస్తారు. మీ కాలులో చీము లేదా పురుగులు తొలగించాలంటే శస్త్రచికిత్స చేస్తారు. అలా కాకుండా యునాని చికిత్సలో దలక్, నుతుల్, రుసాలలక్ చికిత్సలు చేయడం ద్వారా కొంతమేర నెల రోజులలో బోదకాలును తగ్గించవచ్చని ఆమె భరోసా ఇచ్చారు. బోదకాలు వాపు పెరిగే కొద్ది ఖర్చు అధికం అవుతుందని, భారాన్ని భరించడం ఎవరికైనా కష్టమే అని డాక్టర్ సత్య అన్నారు. బోదకాలు తీవ్రత నుండి ఉపశమనం కలిగించడానికి 50 సంవత్సరాల నుండి తీవ్ర వేదన అనుభవిస్తున్న వాళ్ళు, చిన్నప్పటి నుండి బోదకాలుతో సతమతమవుతున్నవాళ్లు ఉన్నారని సత్య తెలుగు వన్ కు చెప్పారు. బోదకాలుపై యునానిలో ఇప్పటికే చాలా కేసులపై పరిశోధన చేశామని ఆమె తెలిపారు. ఆ పరిశోధనల ఆధారంగానే ఇప్పటికీ చికిత్స చేస్తున్నామని, యునానిలో బోదకాలుకు చేసే చికిత్స ఒక నిర్దిష్టమైన ప్రక్రియలో చేస్తామని, దాని వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయని ఆమె తెలిపారు. బోదకాలు ఎలా వస్తుంది? గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో దోమలు విజృంభిస్తాయి. ఫైలేరియాసిస్ ప్యారాసైట్ నెంటోడెన్ ఫైలేరియా డిడా దోమ లార్వా ద్వారా అవి దోమను కాటు వేసినప్పుడు అది చర్మం నుండి శరీరంలోకి ప్రవేశించి లింఫోటిక్ వేసెల్స్ లోకి ప్రవేశించి శరీరం మొత్తం వ్యాపిస్తుంది. మరో ముఖ్యమైన విషయానికి ఏమిటి అంటే దోమకాలు ఉపరితలపై భాగంపై మాత్రమే పగలు జుడుతుంది. పగలు అలాగే ఉంటుంది. రాత్రి పూట టెస్ట్ చేస్తే అసలు కాలులో ఫైలేరియాసియా ఉందో లేదో తేలిపోతుంది. దీని లక్షణాలలో భాగంగా 15 రోజులు ఆపైన జ్వరం రావడం, జ్వరం, వాంతులు రావడం, మోషన్స్ రావడం, రేషన్ సైజ్ పెరుగుతుంది, లింఫోటిక్ సిస్టమ్ దెబ్బతింటుంది. జ్వరం నివారణకు తులసి రసం వాడవచ్చు. బోదకాలు చికిత్సకు రేజ్మినల్ థెరపీ, దలక్, ఇజామాత్, నుతుల్ మూలకాలతో తయారు చేసిన డికాక్షన్, కాలిని శుభ్రం చేయడం, కంప్రెషన్, వారం వారం లీచ్ థెరపీ అంటే జలగాతో బోదకాలుకి చికిత్స చేస్తామని సత్య తెలిపారు. అసలు జలగతో థెరపీ ఎలా చేస్తారు? బోదకాలు లేదా ఎలిఫెంటియాసిస్ కు కీలకమైన చికిత్స లీచ్ థెరపీ వారానికి 5 రోజులు చేస్తాం. అలాగే నెలకు 4 సార్లు లీచ్ థెరపీ చేసుకోవచ్చు. శరీరం తత్వాన్ని బట్టి 1 సారా 2 సార్లా అన్నది నిర్ణయిస్తాం. ముందుగా పచ్చి పసుపు తీసుకుని నీళ్లలో పసుపు వేసినప్పుడు ఉండలు ఉండలుగా లేకుండా మీళ్లు పసుపు రంగులోకి మారతాయి. జలగాను జాంక్ ని నీటిలో వేశాక జలగ శుద్ధి అవుతుంది. పసుపు ఉండలు కట్టి రంగులోకి మారుతుంది. నీటిలో జలగ మెల్లగా కదులుతుంది. జలగలు 38 రకాలు ఉంటాయి. మేడికేటెడ్ జలగలు గుర్తించి యహీసుకోవాలి. మేడికేటెడ్ జలగా తలల చిన్నదిగా ఉంటుంది. దీని శరీరం పైన బూడిద రంగులో ఉంటుంది. దీనిని ఇందాక చెప్పిన విధంగా ఇర్సాల్ అలక్ పద్ధతిలో బోదకాలు లేదా వేరికోస్ అల్సర్కి లీచ్ థెరపీ చేస్తాం మని డాక్టర్ సత్య వివరించారు. ఎలిఫెంటియాసిస్కు రకరకాల చికిత్సలు చేస్తాం. 1 నెల అవసరాన్ని బట్టి 2 నెలలు చికిత్స చేస్తాం. ఒకసారి బోదకాలు వచ్చిందో తగ్గడం అసాధ్యం. రక్తం పూర్తిగా గడ్డకట్టడం వల్ల పాడైపోతుంది. జలగ ఒక్కసారి పట్టుకుంటే పూర్తిగా రక్తం పీల్చేస్తుందని అనడం సరికాదని, 5 లేదా 10 ml రక్తం మాత్రం తీసుకుంటుందని ఎపాదిన్ యారిదన్ విడుదల చేస్తుంది. దీనివల్ల రక్తం పూర్తిగా విడకొత్తబడి ఉంటుంది. ఆ రక్తాన్ని జలగ తాగుతుంది. అలోపతి వైద్యులు ఇచ్చే హెపారిన్ ఇంజెక్షన్ లీచ్ నుంచి తీసినదే అని ఆమె అన్నారు. హెపారిన్ వాళ్ళ రక్తం పూర్తిగా విడిపోయి ఇతర చికిత్సలు చేశాక ఇతర సమస్యలు పుట్టుకొస్తాయి. యురిన్ ద్వారా బయటికి పోతాయి. చర్మం సహజంగా రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇర్సాల్ అలాకలో కొందరు 15 నుండి 20 జలగలు పెడతారు. అల్సా ఒకేసారి 20 నుండి 30 జలగలు పెట్టకూడదు. రోగికి ఉన్న ఇన్ఫెక్షన్ బ్లడ్ ఆధారంగా జలగలు పెట్టాలి తప్ప ఎక్కువగా పెట్టినంత మాత్రాన రోగికి బోదకాలు వెంటనే తగ్గిపోదు. అల్లచేస్తే లేని ఇతర అనారోగ్యాలు పుట్టుకొస్తాయి. అన్ని లీచ్లు పెట్టకూడదు.
కొన్ని మెడికల్ బేస్ లీచ్లు అంటే జలగలు పెట్టాలి. ఇక్కడ గ్రీన్ రంగులో ఉన్న జలగాను పెట్టాము చూడండి. ఆమె కాలుపై పెట్టిన వెంటనే ఎలా గట్టిగా పట్టుకుందో, రక్తాన్ని ఎలా పీలుస్తుందో చూడండి. దానిపోత్తేలా కడులుతోందో అలా దాదాపు ఈమెకు 4 వారాలు చేస్తే మొత్తం ఇన్ఫెక్షన్ పోయి నెల రోజుల్లో మామూలు కాలుగా మారిపోతుంది. అసలు బోదకాలు రాకుండా దోమలు కుట్టకుండా జాగ్రత్త పడండి. ఇంటిలోకి దోమలు రాకుండా మేష్ పెట్టుకోండి. రోజు సాంబ్రాణి వేయండి. దోమలు అరికట్టడానికి రేపలెంట్స్ వాడకండి. దాని వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రెస్పిరేటరీ సమస్యల బారిన పడే అవకాశం ఉంది.